హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. క్రమశిక్షణకు మారుపేరైన మంచు మోహన్ బాబు గారు, అలాగే విష్ణు, వారి తనయులైనటువంటి విష్ణు కానీ, అలాగే మనోజ్ కానీ, వీరి మధ్యలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు యాక్చువల్గా జరిగిందేంటి, జరుగుతోందేంటి, ఎందుకని వీరి మధ్య ఇంత వివాదం చోటు చేసుకుంటోంది, ఇవన్నీ మనం ఒకసారి గమనిద్దాం. అయితే నిన్నటికి నిన్న మంచు మనోజ్ జల్పల్లిలో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్ళి, అంటే మోహన్ బాబు గారి ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంటే తనకి సంబంధించినవన్నీ కూడా వాళ్ళంతా కూడా పాడు చేశారు, విసిరేశారు, పడేశారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అలాగే తన కారు, తన భార్య కారు కూడా బయట ఎక్కడో పెట్టేశారు. అండ్ ఇవన్నీ కూడా అంటే ఈ కంప్లైంట్స్తో మొదలైనటువంటి ఈ గొడవ నిన్నంతా కూడా చాలా హై డ్రామా నడిచిందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో అసలు అంటే అదే సమయంలో మంచు మోహన్ బాబు గారు, అలాగే మంచు విష్ణు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిని కలవడం కూడా జరిగింది. అయితే లక్నోలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మంచు విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా హై బడ్జెట్తో నిర్మించినటువంటి కన్నప్ప మూవీ పోస్టర్ని యోగి చేత విడుదల చేయించారు, అంటే సీఎం చేత. ఇందులో ప్రభుదేవ కూడా పాల్గొన్నారు. ఇవన్నీ మనకు తెలుసు. ఆ బిజీలో వాళ్ళుంటే ఇక్కడ మంచు మనోజ్ జల్లపల్లి ఇంటి దగ్గర బాగా హడావిడి చేశారని చెప్పాలి. తాను జైపూర్ వెళితే తన సామాన్ అంతా కూడా పగలగొట్టేసి ఇటో పడేశారని, అంతేకాకుండా తన కారును తీసుకెళ్ళి ఎక్కడో నెట్టేశారంటూ కూడా ఇంటి ముందు కూర్చుని నిరసన ధర్నా చేశారు ఆయన. అండ్ పోలీసులు నచ్చజెప్పి ఆయన అక్కడి నుంచి పంపించేశారో అది వేరే విషయం. అయితే తాను జైపూర్లో ఉన్నప్పుడు తండ్రి అన్న కలిసి చాలా అల్లరి చేశారని, వాళ్ళు లక్నో వెళ్ళిన విషయం తెలుసుకుని ఇక్కడ మనోజ్ కుంపటి పెట్టినట్లుగా కూడా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తానికి కన్నప్పకు భైరవ పోటీ అని కూడా ఈ సందర్భంగా మనోజ్ ప్రకటించారు. భైరవం అనే సినిమాలో మంచు మనోజ్ ఒక కీలక పాత్ర పోషించాడు. అయితే కన్నప్ప విష్ణు మూవీ అయితే మనోజ్ సినిమా భైరవం. సరే, ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడుతూ మంచు మనోజ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మగాళ్ళలా మన ఇద్దరం వెండితెరపై పోరాడదాం అన్నాడు. అండ్ కన్నప్పకు పోటీగా ఆ తేదీకి భైరవం సినిమాను విడుదల చేస్తాడా అనేటువంటి విషయం మాత్రం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. అసలు ఈ రెండు సినిమాల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఇవి వేటికవే భిన్నమైనవని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే అందులో ఉన్న స్టార్ కాస్ట్ కానీ, ప్రొడక్షన్ కానీ, స్టోరీ పరంగా కానీ అసలు ఏం మాత్రం పోలికలు లేని మూవీస్ అని చెప్పాలి. కానీ ఇప్పుడు కన్నప్ప భైరవం మధ్య మాత్రం కంపారిజన్స్ తీయాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. దీనికి కారణం మంచు మనోజ్ కన్నప్ప మీదకు భైరవం సినిమాను వదులుతాన్ని భయపడ్డాడు. మగాళ్ళలా మనం వెండితెరపై పోరాడదామంటూ కూడా నా భైరవం సినిమాను వదులుదాం అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఇలా చెప్పడంతో టెన్షన్ పడిపోయాడు విష్ణు అంటూ కూడా కన్నప్పను పోస్ట్ పోన్ చేసుకున్నాడు అని కూడా స్వయంగా మంచు మనోజ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అయితే ఇది జరిగినటువంటి కొద్దిసేపటికే కన్నప్ప సినిమా విడుదల డేట్ను ప్రకటించాడు మంచు విష్ణు. ఇవన్నీ కోయిన్సైడ్గా జరుగుతున్నాయా, లేకపోతే యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, వీళ్ళు అనుకునే చేస్తున్నారా ఈ సమాచారాలు విని అనేది మాత్రం చాలా డౌట్ఫుల్గా ఉంది అందరికీ. అయితే జూన్ 27న కన్నప్ప రాబోతున్నట్లుగా యూపీ సీఎం చేతుల మీదుగా అనౌన్స్మెంట్ కూడా అక్కడ ఉన్నప్పుడే ఇచ్చేశాడు మంచు విష్ణు. మరి ఇప్పుడు మంచు మనోజ్ పరిస్థితి ఏమిటి? మగాళ్ళలా వెండితెరపై పోరాడదాం అనుకున్న మంచు మనోజ్ కన్నప్పకు పోటీగా అదే తేదీకి భైరవం మూవీని విడుదల చేస్తాడా? అసలు ఈ అంశం మంచు మనోజ్ చేతిలో ఉందా ఆ సినిమా రిలీజ్ చేయడానికి? అంటే భైరవం అనేది చూస్తే మంచు మనోజ్ ఒక్కడికే చెందినటువంటి సినిమా అయితే కాదు. నిజానికి ఇందులో మెయిన్ లీడ్స్లో మంచు మనోజ్ నటించట్లేదు. అది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా. సరే, మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ఇందులో లీడ్ రోల్స్ పోషించారు. పైగా నిర్మాత కేకే రాధామోహన్, ఆయన చేతిలో ఉన్నటువంటి సినిమా ఇది. మరి అలాంటి సినిమాను తన పర్సనల్ కారణాలు, వివాదాలతో మంచు మనోజ్ తనకు నచ్చిన డేట్కి రిలీజ్ చేయగలడా? అది సాధ్యపడే పనే కాదు. నిజంగా కన్నప్పతో పాటు భైరవం రిలీజ్ అయితే వెండి తెరపై మగాళ్ల పోటీ చూడొచ్చు. మరి తమది ఆస్తి గొడవ అయితే కాదంటున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూడా మంచు మనోజ్ తన జుట్టు విష్ణు చేతుల్లో పెట్టేందుకు ఇలా చేస్తున్నాడంటూ ఆరోపించాడు. అండ్ ఇంట్లో తన పెంపుడు జంతువులు, వస్తువులు, తన భార్యకు చెందిన ఐటమ్స్, తన పిల్లలకు చెందిన ఐటమ్స్ అవన్నీ ఉన్నాయని, వాటి కోసమే ఇక్కడికి వచ్చాను కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది మంచు మనోజ్. తనకు అసలు ఈ ఆస్తి అనేది వద్దని ఎప్పుడు, బట్ ఒక విషయం మాత్రం చాలా కీలకంగా చెప్తున్నాడు మంచు మనోజ్. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇదంతా చేస్తున్నాను అన్నాడు. అక్కడే ఈ గొడవ మొదలైందని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఎస్, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. అసలు ఈ గొడవ ఎప్పుడు మొదలైంది, వీరి
ఫ్యామిలీ మ్యాటరు ఎందుకు బజారున పడింది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే 2 years బ్యాకే ఈ గొడవకి బీజం పడింది. సరే, అంతకంటే ముందు ఫ్లాష్ బ్యాక్ వెళితే కనుక క్రమశిక్షణకు మారుపేరుగా ఇండస్ట్రీలో ఒక మంచి పేరున్న మోహన్ బాబు ఖచ్చితంగా తన పిల్లలు కూడా అదే డిసిప్లిన్తో పెంచారు అని చెప్పేసి అంతా అంటూ ఉంటారు. ఇదే నేపథ్యంలో మంచు విష్ణు కూడా అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న కూడా చాలా చాలా భయపడుతూ చాలా డీసెంట్గానే ఉంటారు తండ్రికి. ఇదే నేపథ్యంలో మంచు మనోజ్ కూడా ఉంటాడు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సరే, ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి జరిగినటువంటి గొడవకి డిసెంబర్లో, అంటే 2 ఏళ్ల క్రితం ఒక బీజం పడినా కూడా డిసెంబర్ నెలలో అయితే మాత్రం ఒక సంఘటన ఫస్ట్ జరిగింది. మంచు మనోజ్ తన తండ్రి తనపై దాడి చేశారనంటూ కూడా ఆయన ఒక విషయాన్ని బయట పెట్టారు. అండ్ ఆ తర్వాత మోహన్ బాబు గారు తన తనయుడు తనపైనే దాడి చేశాడని చెప్పడం. అయితే వీరిద్దరు కూడా, అంటే ఇటు మోహన్ బాబు గారు అటు మనోజ్ కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు అని ఈ విషయం అయ్యాక కూడా ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు చేసుకునే స్థాయి వరకు వచ్చింది. చాలా సీరియస్ కేసులు పెట్టుకున్నారు, చాలా డిఫరెంట్ కేసులు పెట్టుకున్నారు. అయితే చాలా సెక్షన్స్, విపరీతమైన సెక్షన్స్ కూడా పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ తరువాత జరిగినటువంటి చాలా చాలా విషయాలు, అంటే విష్ణు దుబాయ్లో ఉండి అక్కడి నుంచి రావడం, ఆ తర్వాత మనోజ్ వద్దకు వెళ్ళడం, మనోజ్పై దాడి చేశారు అని చెప్పడం, ఈ నేపథ్యంలో మంచు మనోజ్ హాస్పిటల్కి వెళ్ళడం, ఆయనకు చాలా తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలియజేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే వీటన్నింటి నేపథ్యంలో కూడా మనం ఒక్కసారి అంటే ఫ్లాష్ బ్యాక్ వెళితే కనుక అసలు అప్పట్లో జరిగింది ఏమిటంటే, మంచు మోహన్ బాబు గారు వివాహానంతరం మొదటి భార్యకు పుట్టినటువంటి సంతానంగా మంచు విష్ణుని లక్ష్మీప్రసన్నని చెప్పచ్చు. ఆ తరువాత ఆమె కొన్ని కారణాల వల్ల వైదొలిగితే ఆమె చెల్లెలు గారైనటువంటి మరో ఆమెను చేసుకున్నారైనా, ఆమెకు మంచు మనోజ్ పుట్టాడు. మరి ఆ తరువాత ఇక అక్కడి నుంచి కూడా మొదటి నుంచి మోహన్ బాబు గారు ఇలాంటి ఇష్యూస్ అన్ని జరుగుతాయని ఆయన నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ల క్రితమే ఆస్తి పంపకాలు కూడా చాలా క్లియర్ కట్గా చేశారు. అందరికీ సమానంగా పంచలేదు అనేటువంటి వాదన కూడా జరుగుతుంది. అయితే మంచు విష్ణు చాలా డిసిప్లిన్గా ఉండి తనకు వచ్చినటువంటి ఆస్తిని ఆల్రెడీ మోహన్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన విద్యా సంస్థల్ని చాలా దగ్గరుండి చూసుకుంటూ, విద్యానికేతన్ చిత్తూరు జిల్లాలో ఉంది, ఇది మనందరికీ తెలుసు, చాలా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు. ఆ తర్వాత 2002లో కూడా ఆయన మోహన్ బాబు యూనివర్సిటీ అని కూడా స్థాపించడం జరిగింది. ఇలా చాలా చాలా జరిగాయి. అయితే ఆ విద్యా సంస్థల్లో కీలకమైన CEO పోస్టులో మంచు విష్ణు ఉంటూ, ఆ తదనంతరం కూడా తనకిచ్చినటువంటి ఆస్తిని కాపాడుకుంటూ రకరకాల బిజినెస్ల్లో కూడా తను పెట్టుబడి పెడుతూ, తను కూడా స్కూల్స్ స్థాపించి ఆ స్కూల్స్ కూడా ఎంతో చక్కగా ఆయన మెయింటైన్ చేస్తూ తన ఆస్తిని పెంచుకుని తను డిసిప్లిన్గా ఉంటూ వస్తున్నాడు. కానీ ఇంట్లో చిన్నవాడైనటువంటి మనోజ్ మాత్రం దీనికంతా భిన్నంగా తన ఆస్తిని చాలా వరకు ఖర్చు పెట్టుకుంటున్నట్టు, కొంతవరకు కూడా తను పెద్దగా పట్టించుకొని రెక్లెస్గా తిరుగుతున్నట్టు కూడా చాలా వరకు వార్తలు వినవచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఇక అప్పటి నుంచే ఈ గొడవలు కూడా మొదలయ్యాయి. ఆస్తి పంపకాలకు సంబంధించే ఖచ్చితంగా ఈ గొడవలు అని చాలామంది విశ్లేషకుల మాట కూడా మనకు వినబడుతుంది. అయితే ఆ తరువాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనకు తెలుసు. అయితే మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చాక కూడా మంచు మనోజ్ వద్దకు వెళ్ళి అక్కడ కొంత ఘర్షణ వాతావరణం తలెత్తడం, ఆ తదనంతరం కూడా మోహన్ బాబు గారి ఇంటి వద్దకు మీడియా వాళ్ళంతా రావడం. అయితే ఒక మీడియా ప్రతినిధి మోహన్ బాబు గారు తన ఇంటి లోపలికి వచ్చావు, తన గేట్ లోపలికి వచ్చావు అంటూ కూడా అతనిపై దాడి చేయడం, ఆ తర్వాత మోహన్ బాబు గారు క్షమాపణలు చెప్పడం, ఇవన్నీ జరిగిన ఎపిసోడ్ అంతా కూడా మనకు తెలుసు. కానీ క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు గారి ఇంట్లో గొడవ, అంటే ఎవరి ఇంట్లో గొడవలు ఉండవు, అంటే సెలబ్రిటీస్ నుంచి మొదలుకుంటే సామాన్య ప్రజల వరకు కూడా ప్రతి ఇంట్లో ఏదో గొడవ ఉంటూనే ఉంటుంది. కానీ వీరింట్లో జరిగినటువంటి ఈ గొడవకు సంబంధించి కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దానికి ఆజ్యం పోసినట్టుగా నిన్న మోహన్ బాబు గారి ఇంటి వద్దకు వెళ్ళి మంచు మనోజ్ మొత్తం అక్కడ హైడ్రామా నడిచింది. దీనికి అంతటికీ కూడా సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ నుంచి కూడా గొడవలు జరుగుతున్నా కూడా పోలీసులు ఇప్పటివరకు ఛార్జ్షీట్ అయితే నమోదు చేయలేదంటూ కూడా మనోజ్ వాపోతున్నాడు. అయితే ఈ నెల 1వ తేదీన తన పాప పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్కి వెళ్ళిన తర్వాత విష్ణు ప్లాన్ చేసి మరి ఇదంతా కూడా చేశాడని ఆరోపిస్తున్నాడు. తెల్లవారుజామున విష్ణు అనుచరులు వచ్చి తన కార్లను తీసుకెళ్లడంతో పాటు తన సెక్యూరిటీపై కూడా దాడి చేశాడని మనోజ్ వెల్లడిస్తున్నాడు. కమిషనర్ ఇచ్చినటువంటి బైండ్ ఓవర్ను వాళ్ళు ఎన్నోసార్లు దాటేశారని,
దొంగతనం గురించి చెప్పినా కూడా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు అని చెప్తున్నాడు మనోజ్. ఇప్పుడు తన ఇంట్లోకి తాను వెళ్ళడానికి అనుమతి కావాలని పోలీసులు అడుగుతున్నారని, మోహన్ బాబు చెబితేనే లోపలికి పంపిస్తామంటున్నారని మనోజ్ వెల్లడించాడు. ఇక కోర్టు నోటీసులతో వచ్చినా కూడా లోపలికి తనని పంపించడం లేదని, తన సమస్యను పరిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి మనోజ్ విజ్ఞప్తి చేశాడు. సరే, ఇదంతా కాయిన్కి ఒక సైడ్ అయితే, మరోవైపు అసలు ఈ గొడవ అంతటికి కారణం ఏమిటి అంటే, డిసెంబర్ 2024లోనే మోహన్ బాబు తనపై తన కొడుకు మనోజ్ దాడి చేశాడు అని చెప్పడంతోనే మొదలైనటువంటి ఈ గొడవ ఆ తర్వాత చాలా చాలా టర్న్స్ తీసుకుంటూ వచ్చింది. ఇప్పటివరకు కూడా మనం ఆ విషయాలన్నీ చెప్పుకున్నాం. సో ఇంతటి గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఫ్యామిలీ తగాదాలు రోడ్డుకెక్కుతున్నటువంటి తరుణంలో అసలు మనోజ్ డిమాండ్ ఏంటి అనేది ఇప్పుడు తెరపైకి వస్తోంది. అంటే గతంలో కూడా ఆస్తి విషయంలో కానీ నేను ఈ విషయాలు ఏం మాట్లాడట్లేదు. ఖచ్చితంగా ఆస్తి తగాదాలే మామూలుగా అయితే కనుక ఎక్కువ ఉంటాయి. తనైతే తనకు వచ్చినటువంటి ఆస్తిని కూడా నేను ముట్టుకోలేదు. అంతేకాదు చాలా వరకు వారి బ్యానర్స్లో నేను ఫ్రీగానే నటించాను, అసలు డబ్బుల విషయమే మాట్లాడలేదు మా ఫ్యామిలీలో ఎప్పుడు కూడా అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. అయితే మొత్తం అసలు ఏమీ అక్కర్లేదన్నప్పుడు ఇంకేం కావాలి మనోజ్కు అనేటువంటి విషయం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. అండ్ యూనివర్సిటీ నుంచి కూడా, అంటే మోహన్ బాబు యూనివర్సిటీ కావచ్చు, అంతకుముందు శ్రీ విద్యా నికేతన్ కావచ్చు, ఎటువంటి కంప్లైంట్స్ లేవు, చాలా చక్కగా రన్ చేస్తున్నారు వాటన్నిటికీ సంబంధించి. మరి మంచు విద్యా సంస్థలు అంటే వివాదాలు కూడా మనకేం ఎప్పుడు కనిపించవు. మరి అలాంటప్పుడు మనోజ్కి అసలు ఏం కావాలి? ఇప్పుడంతా కూడా ఇదే చర్చ నడుస్తోంది. మరి అంతా బాగానే ఉంది, ఇంత రచ్చ చేస్తున్నాడు అంటే అసలు కారణం ఏంటి? తన వెనక ఎవరైనా ఉండి ఇదంతా చేస్తున్నారా? ఇదంతా అంటే తను కావాలనే చేస్తున్నాడా అనేటువంటి పలు అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఇంటి గొడవ ఎన్ని టర్న్స్ తిరుగుతుంది అనేటువంటిది కూడా ఆలోచన రాకపోవట్లేదు. మొత్తానికి ఈ ఇష్యూకి సంబంధించి కూడా మంచు మనోజ్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాడు, అండ్ యూపీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీరు కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, మోహన్ బాబు కావచ్చు అలాగే విష్ణు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక వార్తాంశాలుగా నిలుస్తున్నాయి. అండ్ టోటల్గా కూడా ప్రస్తుతానికి మనోజ్ ఇష్యూ అయితే మాత్రం ట్రెండింగ్లో ఉంది. ఏం జరగబోతోందో అనేది సగటు ప్రేక్షకుడి దగ్గర నుంచి అంతా కూడా విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏదేమైనా మనోజ్కి అసలు ఏం కావాలి అనేది మాత్రం ప్రస్తుతానికి హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతోంది. చూడాలి ఏం జరగబోతోందో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.